తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతుంది. బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ పరిమాణం 3.26 లక్షల కోట్లు ఉండే అవకాశం ఉంది. 6 గ్యారంటీల అమలు దిశగా బడ్జెట్లో కేటాయింపులు ఉండనున్నాయి. తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ అమలు దిశగా నిధులు కేటాయించనున్నారు. ఫ్యూచర్ సిటీ, మూసి పునరుజ్జీవం, నీటిపారుదలకు పెద్దపీట వేయనున్నారు. ఇక సంక్షేమం, వ్యవసాయం, పంచాయతీరాజ్, ఆరోగ్యం, రోడ్స్, మున్సిపల్, ఐటీకి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ప్రజాభవన్లోని నల్లపోచమ్మ ఆలయంలో బడ్జెట్ ప్రతులకు బట్టి విక్రమార్క పూజలు చేశారు. రాష్ట్రానికి అధిక ఆదాయం రావాలని వేడుకున్నారు. సంక్షేమ పథకాలు మరింతగా ప్రజలకు చేరాలని ఆకాంక్షించారు. పూజల అనంతరం అసెంబ్లీకి వెళ్లారు బట్టి విక్రమార్క. కాసేపట్లో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతుంది. బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్లో ప్రవేశపెట్టనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, తెలంగాణ కేబినెట్ భేటీ, బడ్జెట్కు కేబినెట్ ఆమోదం సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సునీల్? చక్రి 2026-2027 వార్షిక బడ్జెట్ని ఉభయ సభల్లో మరి కాసేపులోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కు ప్రజాభవన్లో బడ్జెట్ పద్ధతులకు సంబంధించిన దాంట్లో నల్లపోచమ్మ ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత ప్రస్తుతం అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కొనసాగుతుంది. మరి కాసేపులోనే ఈ క్యాబినెట్ మొత్తం కూడా 2026-2027 సంబంధించినటువంటి రాష్ట్ర బడ్జెట్కి తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలిపనుంది. ఇక ఆమోదం తెలిపిన తర్వాత శాసనసభలో ఉప ముఖ్యమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్కు బడ్జెట్ని ప్రవేశపెట్టున్నారు. ఆ తర్వాత శాసన మండలిలో మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి 2026-2027 సంబంధించినటువంటి వార్షిక బడ్జెట్ని శాసన మండలిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టున్నారు. ఇక గతంతో పోలిస్తే మనం చూడొచ్చు, గతంతో 3,04,967 కోట్లు బడ్జెట్ని ఉంటే ఈసారి అదనంగా 10% అంటే 3,20,000 కోట్ల పైన బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం తెలిసింది. గతంతో ప్రజా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కొన్ని పథకాలని రాష్ట్ర ప్రజల ముందుకు తీసుకువచ్చింది. అందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి మూసీ రిజర్వాయర్ సంబంధించినటువంటి మూసీ పునర్జీవనకు సంబంధించినటువంటి ప్రాజెక్టుతో పాటు గ్లోబల్ సమ్మిట్, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్కి సంబంధించిన అంశాలతో పాటు నగర అభివృద్ధికి కూడా ఎక్కువగా నిధులు కేటాయించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. గతంలో ఇరిగేషన్ శాఖతో పాటు మరోవైపు వ్యవసాయ శాఖకు పెద్దపీట వేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈసారి దానికి మించి గతంతో పోలిస్తే ఈసారి అధికంగా నిధులు వెచ్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీంతోపాటు కళ్యాణ లక్ష్మికి అదనంగా ఈసారి 30,000 కోట్లు అదనంగా కేటాయిస్తున్నట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. దీంతోపాటు ఈసారి నగర అభివృద్ధికి ముఖ్యంగా రాబోయే కాలంలో 3 కమిషనరేట్లు చేసింది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి 3 కమిషనరేట్లు చేసిన నేపథ్యంలో ఆ 3 కమిషనర్లకు సంబంధించిన అభివృద్ధి, ట్రాఫిక్ చర్యలు, మెట్రో విస్తరణకు సంబంధించిన అంశాలతో పాటు ఎక్కువగా ఈసారి బడ్జెట్ని కేటాయించే అవకాశం ఉంది. ఈసారి గతంతో 3,04,967 కోట్లు ఉంటే ఈసారి బడ్జెట్ 3,20,000 కోట్ల పైనే ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. మధ్యాహ్నం 12 గంటలకు రేవతి నక్షత్రం శుభ లగ్నం నేతృత్వంలో 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కు అసెంబ్లీ ప్రాంగణంలో శాసన సభలో బడ్జెట్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇదే సమయానికి శాసన మండలిలో మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. క్యాబినెట్ సమావేశం మొత్తం కూడా బడ్జెట్ సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత మంత్రుల శాఖలు, వివిధ శాఖల నుంచి వచ్చినటువంటి పద్దులు, ఖర్చులు, అదేవిధంగా వ్యయాలు ఏ రకంగా ఇచ్చింది లాస్ట్ టైం, గతంతో పోలిస్తే ఈసారి ఏ రకంగా బడ్జెట్ని రూపొందించాలని అన్ని అంశాలపై కూడా వివిధ శాఖల వారీగా అంటే ఇరిగేషన్ శాఖ కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, ఎడ్యుకేషన్, విద్యాశాఖ, వైద్య శాఖ, ఈ శాఖల వారీగా పూర్తిగా క్యాబినెట్లో చర్చించిన తర్వాత బడ్జెట్కి ఈ క్యాబినెట్ మొత్తం కూడా ఆమోదం తెలపనుంది. ఆమోదం తెలిపిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కు శాసనసభలో అటు మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసన మండలిలో కూడా బడ్జెట్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే క్యాబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతుంది. క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెడతారు. మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్ మొత్తం కూడా ప్రవేశపెట్టిన తర్వాత రేపు సాటర్డే సెలవు ఉంటుంది, ఎల్లుండి సండే సెలవు ఉంటుంది. కాబట్టి సోమవారం నుంచి కూడా బడ్జెట్కి సంబంధించిన పద్ధతులపై కూడా చర్చ కొనసాగే అవకాశం. చక్రి.
అయితే సునీల్, ఈ బడ్జెట్ సమయంలో బడ్జెట్లా ఉండే అవకాశం ఉందా, లేక ఇది కేవలం అంకెలేనా? బడ్జెట్ ఎలా ఉండనుందంటారు సునీల్? ఎస్, గతంతో మనం చూస్తే గతంలో 3,04,967 కోట్లు బడ్జెట్ని ప్రవేశపెడితే ఈసారి అందుకు ఎక్కువగా అంటే దాదాపు 10% ఎక్కువగా అంటే 3,20,000 కోట్లు బడ్జెట్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈసారి ఎక్కువగా మూసీ రిజర్వాయర్స్ పునరుజ్జీవనానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వము. ఎందుకంటే ఇతర దేశాల్లో నీటి లేక్స్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేసిందో ఇటీవల మనం తాజ్ డక్కన్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి రూపకల్పనకు అయ్యే ఖర్చు కూడా ఈ బడ్జెట్లో ప్రతిపాదించే అవకాశం ఉంది. దీంతోపాటు విద్యాశాఖకు, వైద్య శాఖకు, మరోవైపు కళ్యాణ లక్ష్మికి, మరోవైపు రైతు భరోసా ప్రతి సంవత్సరం 18,000 కోట్ల పైగా రైతు భరోసా వేస్తూ ఉన్నారు. కాబట్టి వాటికి సంబంధించిన నిధులు, మరోవైపు 500 సన్నబియ్యానికి 500 బోనస్ ఇస్తా అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వాటికి సంబంధించినటువంటి విషయాలతో పాటు ముఖ్యంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ ఏర్పాటుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అదనంగా దీని ద్వారా 25 లక్షల మంది విద్యార్థులకు లాభం చేకూరే అవకాశం ఉంది, లబ్ధి చేకూరే అవకాశం ఉంది. వాటికి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా రూపొందించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. దీంతో పాటు నగర అభివృద్ధికి ముఖ్యంగా రాబోయే కాలంలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈసారి నగర అభివృద్ధికి ఎక్కువగా బడ్జెట్ గతంతో పోలిస్తే ఈసారి అదనంగా బడ్జెట్ని ఎక్కువగా కేటాయించే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. దీంతో పాటు రాష్ట్ర మహాలక్ష్మి పథకానికి ఈసారి అదనంగా 30,000 కోట్లు అదనంగా కేటాయించినట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ఇక మధ్యాహ్నం 12 గంటలకు ఈ బడ్జెట్కి సంబంధించిన విషయాలపై కూడా పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సమావేశాలు, అసెంబ్లీ ఉభయ సభలు కూడా వాయిదా పడతాయి. వాయిదా పడిన తర్వాత మళ్ళీ సోమవారం నుంచి ఈ బడ్జెట్ పద్ధతులకు సంబంధించిన దానిపై కూడా ప్రశ్నోత్తరాలు జరిగే అవకాశం ఉంది. చక్రి, అయితే సునీల్, నిరుద్యోగ భృతి లేదా కొత్త నోటిఫికేషన్ల నిర్వహణ కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించే అవకాశం ఉందా సునీల్? ఎస్, ఖచ్చితంగా గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో తలెత్తున్నటువంటి ప్రధాన సమస్య నిరుద్యోగ సమస్య. ఈసారి నిరుద్యోగ సమస్యకు సంబంధించిన విషయాలపై రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించారా లేదా? ఎందుకంటే నిరుద్యోగ భృతి గత ప్రభుత్వం ఇస్తా అని చెప్పింది, కానీ ఇప్పటివరకు అమలు చేయలేదు. ఈ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతుంది. అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా ఇస్తానని మాట ఇచ్చి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రభుత్వం ఇప్పటివరకు నిరుద్యోగ భృతికి సంబంధించిన అంశంపై కూడా ఎక్కడ కూడా లేవనెత్తలేదు. దీంతోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటివరకు 80,000 ఉద్యోగాలు ఇచ్చినామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా పోలీస్ రిక్రూట్మెంట్లో ఇప్పటివరకు ఎలాంటి పోస్టులు కూడా జారీ చేయలేదు, ఎలాంటి నోటిఫికేషన్లు కూడా ఇవ్వలేదు. గతంలో ఉన్నటువంటి నోటిఫికేషన్ల ద్వారా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు రిలీజ్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ రిక్రూట్మెంట్ విషయంలో ఇప్పటివరకైతే ఎక్కడ నోటిఫికేషన్ కూడా జారీ చేయలేదు. మరోవైపు మెగా డిఎస్సి వేస్తామని గతంలో చెప్పినప్పుడు కూడా ఇప్పటివరకు ఎక్కడ కూడా మెగా డిఎస్సి అనేది సంబంధించినటువంటి విషయాలు కూడా పొందుపరలేదు. కానీ ఈసారి నిరుద్యోగులకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ సంబంధించిన విషయాలపై కూడా ఇప్పటివరకు ప్రభుత్వము ఎక్కడ కూడా క్లారిటీ లేదు. వాటికి సంబంధించినటువంటి బడ్జెట్లో ఈసారి నిరుద్యోగులకు సంబంధించిన నిరుద్యోగ భృతికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఉద్యోగ అవకాశాల కల్పనకు సంబంధించిన అంశాలతో పాటు బడ్జెట్లో ఏ విధంగా బడ్జెట్లో కేటాయించారు, నిధులు కేటాయించారు అనేది కూడా మరి కాసేపులోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈసారి బడ్జెట్లో ఎక్కువగా మూసి పునర్జీవనానికి, నగర అభివృద్ధికి, మరోవైపు మెట్రో రైలు విస్తరణకు సంబంధించిన అంశాలతో పాటు మరోవైపు భూసేకరణకు సంబంధించిన కొన్ని అంశాలు, రైతు భరోసా, కళ్యాణ లక్ష్మి, అదేవిధంగా విద్యార్థులకు, మరోవైపు దేవాదాయ శాఖలో పనిచేస్తున్నటువంటి రిటైర్మెంట్ అయినటువంటి అర్చకులకు పింఛన్ సదుపాయం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి వాటికి సంబంధించిన విషయాలపై కూడా బడ్జెట్లో నిధులు కేటాయించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. దీంతో పాటు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క నగర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యను నిర్మించాలని, ఫ్లైఓవర్స్ నిర్మించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతంలో మెట్రో కారిడార్తో పాటు దీనికి అనుసంధానం చేసి స్కైఓవర్స్ని ప్లాన్ చేస్తుంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి విషయాలు కూడా బడ్జెట్లో కొంత నిధులు కేటాయించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. మధ్యాహ్నం 12 గంటలకు రేవతి నక్షత్రము శుభలగ్నం నేతృత్వంలో ఈ బడ్జెట్ని మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. శాసన మండలిలో మాత్రము ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టిన తర్వాత ఉభయ సభలు వాయిదా పడతాయి. వాయిదా పడిన తర్వాత సోమవారం నుంచి ఈ బడ్జెట్కి సంబంధించిన పద్ధతులపై కూడా ప్రశ్నలు కావచ్చు, ప్రతిపక్షాల వాదనలు కావచ్చు, ఇవన్నీ కూడా జరిగే అవకాశం అయితే కనబడుతుంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ సునీల్.